సలాం తెలంగాణ 92.7 బిగ్ ఎఫ్ఎంలో నేను ఆర్జే స్వప్నని. నేను ఆర్జే శేఖర్ భాష. అసలు అన్సంగ్ హీరోస్ అంటే సమాజంలో చాలా గొప్ప సేవ చేస్తూ ఎటువంటి గుర్తింపు రాని చాలామంది మంచి మహామనీషులు ఉన్నారన్నమాట మన మధ్య. సో వాళ్ళని పరిచయం చేసే ప్రోగ్రాం పెట్టాం. సో ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా ఒక అన్సంగ్ హీరో మన హైదరాబాద్కి సంబంధించి మీకు పరిచయం చేయబోతున్నాం. వారందరికీ సలాం చేస్తున్నాం. అండ్ ఈరోజు మనతో రాజేశ్వరరావు గారు ఫ్రమ్ హరిశ్చంద్ర ఫౌండేషన్ మాట్లాడుతున్నారు. ఆర్ రిలిజన్, హ్యుమానిటీ, ఆర్ ఫిలాసఫీ, ఈక్వాలిటీ, ఆర్ ఎయిమ్ అప్హోల్డ్ ద ట్రూత్ అని చెప్పి పెట్టారు ఈ ఫౌండేషన్. కానీ రాజేశ్వరరావు గారు ఆనెస్ట్గా చెప్పాలంటే రిలీజియస్ బిలీఫ్స్ అందరికీ ఉంటాయి కదా. మరి మీకు ఒక మృతదేహం దొరికినప్పుడు వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు తెలియనప్పుడు ఏం చేస్తారు, తెలిసినప్పుడు ఏం చేస్తారు? అంటే సృష్టిలో దేవుడు ఆడమగ రెండే జాతులను పుట్టించాడు, మన రెండే కులాలు. కానీ మనం పెట్టుకునే మతాల ఆచారాలు కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మనందరిది కాబట్టి. కానీ అనాథలుగా చనిపోయిన వాళ్ళ నుదిటిపైన ఇలాంటి అనాథని రాసి ఉండదు, అక్కడ అతని పేరు కూడా రాసి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరెక్కడ చనిపోయినా ఒకే మార్చరీకి వస్తారు. కాబట్టి ఆ మార్చరీలో డీకంపోజ్ కాకముందే ఆ శవాలు దహనం చేసి ఐడెంటిఫై చేయాలని మెయిన్ మా ఉద్దేశం. ఇదేంటంటే ఈ మతాలు ఆచారాలు అనేది దీనివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సరే మేమేం చేస్తున్నాం అంటే ఆ డీకంపోజ్ బాడీస్ ఉంటాయి, ఒకే మాస్ పడి ఉంటాయి, అక్కడ వందల శవాలు పడి ఉంటాయి. అందులోకి ఇలా రిలీజన్ తీసివ్వండి, తీసిస్తే నేను చేయడానికి 100% నేను దానికి అగనెస్ట్ కాదు, దాన్ని రెస్పెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మనకి చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ మతం వదలదు. హిందూ మతంలో చేయాలి లేకపోతే అలాంటి సమస్యలు ఆఫ్ కోర్స్ న్యాచురల్ కదా శేఖర్. అంటే ఈ రోజు ఎప్పుడైనా అలాంటి సమస్యలు చాలా వచ్చాయి. ఎందుకంటే చాలా గొడవలు చేయడం జరిగింది. మా వెహికల్స్ డ్యామేజ్ చేశారు, మమ్మల్ని కొట్టడం జరిగింది రాళ్లతోని. అండ్ మా కట్టే ఒక్కొక్క లారీ కట్టే 10 tons కట్టేది 21,000 రూపాయలు 22,000 రూపాయలు డోనర్స్ ఇప్పించిన కట్టెని కూడా కిరోసిన్ బేస్ కాల్ చేయడం జరిగింది. అయ్యయ్యో. అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ చాలామంది ఎవరు అనాథ శవాలంటే వాటికి లేని డిసీజులన్నీ వాటికే ఉంటాయి, దయ్యాలు భూతాలు వాటికే పట్టుకొని ఉంటాయి. మా ఏరియాలో మీరు దహనం చేస్తే మా పిల్లలకు అంత మంచి జరిగేది, మాకు వాసన వామిటింగ్ చేసుకుంటారు, మాకు దయ్యాలు భూతాలే పట్టుకుంటారు వాళ్ళు మమ్మల్ని అని ఒక అపోహ ఉంది. దీంట్లో ప్రభుత్వం కల్పించుకొని అవేర్నెస్ చేయాలి. అందరూ మనుషులమే, బ్రతుకున్న వాళ్ళే పెద్ద దయ్యాలం, చనిపోయిన వాళ్ళు ఈక్వల్ టు గాడ్తో సమానం, దేవుడితో సమానం. వాళ్ళు బాగా చెప్పారు సార్. రైట్. కానీ ఇంకోటి కూడా ఉంది శేఖర్, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి గత కొన్ని సంవత్సరాల్లో 3.5 కోట్లు ఖర్చు పెట్టారట. సో విరాళాల రూపంలో తప్ప మరో రూపంలో వాళ్ళకి అంటే ఏదో ఒక విధమైన ఆర్థిక సాయం అవసరం కదా. మాట్లాడదాం. ఇది 92.7 బిగ్ ఎఫ్ఎం, విను వినిపించు, లైఫ్ అందించు.